నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం మార్జిన్ అన్న టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువ మనం వాడతాం కూడా. దేనికి వాడతాము అంటే మనకి మార్జిన్ అంటే ఇప్పుడు మనం బార్డర్ చూసాము అవునా. లాస్ట్ లెక్చర్లో ఎవరైనా బార్డర్ చూడకపోతే వెళ్ళి చూడండి. దాని నుంచి మనకు కొంచెం బాగా అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను పెయింట్లో వేసి చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఒక బాక్స్ గీసాను. ఓకే, సో ఇక్కడ బాక్స్ గీసుకున్నప్పుడు ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్పాను, బార్డర్ అని చెప్పాను. సో ఈ అవుట్ సైడ్ ఏదైతే వస్తుందో ఒక లైనింగ్, దాన్ని అవుట్లైన్ అని చెప్పాను. దాని బయట ఏదైతే ఉందో, ఓకే, దాని బయట ఏదైతే ఉందో అదంతా మార్జిన్ లెక్కలోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి నేను ఏమి ఇచ్చుకున్నా సరే ఇక్కడ చూసారా, ఇలాగా మొత్తం ఒక సైడే కాదు అన్ని సైడ్స్, ఆల్ సైడ్స్ మీకు ఇదంతా మార్జిన్లోకి వస్తుంది. ఎప్పుడు బార్డర్ అవుట్లైన్ బయట. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హాయ్ అని రాస్తున్నాను అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఒక కంటైనర్ ఉంది. ఓకే, ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఫైల్ ఓపెన్ చేసుకుని ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాము. సో ఇక్కడ నేను హాయ్ అని రాశాను. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఆగండి, నేను దీన్ని H1లో పెడతాను. సో మీకు బాగా అర్థమవుతుంది. పెద్దగా వస్తుందని చెప్పి నేను H1లో పెడుతున్నాను ప్రస్తుతానికి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఇటు సైడ్ బాడీకి అతుక్కుని వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ కంటైనర్ అన్నది ఒక డబ్బా అండి. ఈ డబ్బా, ఓకే, ఈ డబ్బాలో నేను ఏం రాశాను, హాయ్ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు ఈ హాయ్కి దీనికి బయట ఉండే స్పేస్ అంతా మార్జిన్. బట్ ప్రస్తుతానికి మనం చూసుకుంటే బయట ఏ స్పేస్ లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీనికి బార్డర్ ఇస్తాను ఫస్ట్, అప్పుడు మీకు అర్థమవుతుంది. బార్డర్ ఇచ్చుకుని అప్పుడు మార్జిన్ అన్నది చూద్దాం. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, ఎవరైనా నా బార్డర్ లెక్చర్ లాస్ట్ లెక్చర్ చూడకపోతే చూడండి, ఇది ఎలా ఇచ్చాను అన్నది అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నా కంటైనర్కి బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చింది. బట్ స్పేస్ అయితే లేదు అవుట్ సైడ్. బయట మీరు చూసుకుంటే బాడీకి అతుక్కుని ఉంది. నాకు ఈ బార్డర్కి బయట స్పేస్ కావాలి అంటే నేను బార్డర్ ఇచ్చుకోవాలి. దీనికి ఒక విడ్త్ ఇస్తాను ప్రస్తుతానికి, ఎందుకంటే ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళకుండా ఉండడానికి ప్రస్తుతానికి 300 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, ఈ బయట 4 సైడ్స్ బయట నాకు స్పేస్ కావాలి అంటే నేను మార్జిన్ ఇచ్చుకోవాలి. ఎందుకు మార్జిన్ అంటే నేను ఇంకొక ఎలిమెంట్ ఇస్తాను చూడండి, ఇక్కడ ఇంకొక డివ్ ఇస్తాను ఇలాగే. ఓకే, ఇంకొక డివ్ ఇచ్చాను, దీని పేరు కంటైనర్ 1 అని పెడతాను. ఇక్కడ హౌ అని పెడతాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. దీనికి కూడా బార్డర్ ఇచ్చుకుందాం మనం కంటైనర్ 1కి. సో దీనికి కూడా సేమ్ కామా పెట్టి నేను కంటైనర్ 1 రెండిటికి ఒకటే ఉండాలి కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రాపర్టీస్ మీరు మల్టిపుల్కి అప్లై చేయాలి అనుకుంటే కామా పెట్టి ఆ ప్రాపర్టీ లాగా క్లాస్తో కానీ ఐడితో కానీ సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చేస్తే రెండిటికి అప్లై అవుతుంది అనమాట అప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు రెండిటికి మధ్యన గ్యాప్ లేదు, రెండు అతుక్కుని వచ్చాయి. ఇటు సైడ్ కూడా గ్యాప్ లేదు. నాకు ఈ రెండిటికి మధ్యన గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు మనకు మార్జిన్ ఎంటర్ అవుతుందండి. ఇప్పుడు నేను ఏమని ఇస్తానంటే కంటైనర్ 1కి మార్జిన్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు డాట్ కంటైనర్ 1కి మార్జిన్ అండి. దాని యొక్క ప్రాపర్టీ నేమ్ వచ్చేసి మార్జిన్ అని ఇచ్చి డబల్ డాట్స్ పెట్టి ప్రస్తుతానికైతే 5 పిక్సెల్ అని ఇస్తాను. ఓకే, 5 పిక్సెల్ అని ఇచ్చి నేను దీన్ని సెమీకోలన్తో ఎండ్ చేస్తాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఇది కొంచెం ముందుకు జరిగింది ఇలా. ఎందుకు ముందుకు జరిగింది ఎలా అంటే ఇప్పుడు నేను కంటైనర్ 1కి ఏమిచ్చాను, మార్జిన్ ఇచ్చాను. సో ఇటు సైడు నాకు కొంచెం ముందుకు జరిగింది, పైన ముందుకు జరిగింది, ఇటు సైడ్ ముందుకు జరిగింది. సో ప్రతి సైడు నాకు ఏమిచ్చాను, 5 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి ప్రతి సైడు 5 పిక్సెల్ అవుట్ సైడ్ అనమాట. ఈ యొక్క ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ బయట నాకు స్పేస్ ఇస్తుంది అనమాట. అలా బార్డర్కి బయట నాకు స్పేస్ ఇస్తే దాన్ని ఏమంటారు, మార్జిన్ అంటారు. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇన్స్పెక్ట్ చేసి మీరు కంటైనర్ మీద క్లిక్ చేస్తే ఆరెంజ్ కలర్లో వస్తుంది చూసారా, ఆ ఆరెంజ్ కలర్లో వచ్చేదంతా ఏంటి, మార్జిన్. మీకు ఒక నా లెక్చర్ ఏంటి HTML లెక్చర్ చూసుంటే ఫస్ట్ బేసిక్స్లో నేను బాడీ అని ఇచ్చినప్పుడు బాడీ బయట కూడా నాకు ఇప్పుడు చూసారా, బాడీ అని సెలెక్ట్ చేస్తుంటే కూడా ఆరెంజ్ లైనింగ్ వస్తుంది బాడీకి. నేను ఆ లెక్చర్లో కూడా మీకు చూపించాను. ఈ ఆరెంజ్ లైనింగ్ ఏంటి అంటే అది మార్జిన్ అండి.
ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేస్తే చూసారా, నాకు బయట ప్రతి సైడు, ఓకే, ప్రతి సైడు నాకు బయట చూపిస్తుంది. ఓకే, సో లేదు నాకు ఒక సైడే కావాలి అనుకుంటే మార్జిన్ లెఫ్ట్ అని ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇదేంటి, ఒక సైడే అప్లై చేస్తుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా మళ్ళీ అతుక్కుంది. బట్ ఓన్లీ ఇక్కడ చూడండి కలర్ ఇస్తుంది మీకు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అప్లై అవుతుంది. అలాగే మీకు 2 షార్ట్ కట్స్ చెప్తానండి. ఎప్పుడైనా సరే మనకి ఎలా అప్లై అవుతుంది, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. సో ఆల్ సైడ్స్ అప్లై అయింది. ఎప్పుడైనా మనకి ఎలా అప్లై అవుతుందంటే టాప్, రైట్, బాటమ్, అప్పుడు మీకు లెఫ్ట్కి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ 5 పిక్సెల్ అని ఇస్తే అన్ని సైడ్లకి 5 పిక్సెల్ అప్లై అవుతుంది, అవునా? సో ఇప్పుడు 2 విధాలుగా ఇచ్చుకోవచ్చు మీరు. ఒకటి వచ్చేసి 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్, అలాగా మీరు 4 ఇస్తే ఇది టాప్కి అప్లై అవుతుంది, ఇది రైట్కి అప్లై అవుతుంది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. క్లాక్ వైజ్ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇలా అనమాట. అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలాగా ఫస్ట్ టాప్కి అప్లై అవుతుంది, తర్వాత రైట్కి, తర్వాత బాటమ్కి, తర్వాత లెఫ్ట్కి, అలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, సో 1 పిక్సెల్ దేనికి అప్లై అవుతుంది, ఫస్ట్ టాప్కి అప్లై అవుతుంది, ఇది రైట్కి అప్లై అవుతుంది, ఇది బాటమ్కి, ఇది లెఫ్ట్కి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి, లెఫ్ట్కి చూసారా 5 పిక్సెల్, ఇక్కడ మీకు సైజుల్లో చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, పైన వచ్చేసి 1 పిక్సెల్, సెకండ్ వచ్చేసి 2 పిక్సెల్, కింద వచ్చేసి 3, ఆ తర్వాత వచ్చేసి 5. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, అలా కాదు, ఇంకా షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను 5 పిక్సెల్ అని ఇచ్చి ఇంకొకటి 10 పిక్సెల్ అని ఇస్తాను. ఇదేంటంటే రెండే ఇచ్చారంటే నాకు 4 సైడ్లు ఉన్నాయి కదా అంటే, అప్పుడు ఇది ఎలా అప్లై అవుతుంది అంటే ఇది బాటమ్కి, టాప్కి, టాప్ అండ్ బాటమ్కి ఇది అప్లై అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్కి ఇది అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే చూసారా టాప్కి బాటమ్కి ఈక్వల్ ఉంది ఆరెంజ్ కలర్, లెఫ్ట్కి రైట్కి ఈక్వల్ ఉంది. సో లెఫ్ట్కి రైట్కి పెద్దగా ఉంది. పెద్దగా ఎందుకు ఉంది అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 10 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి అది లెఫ్ట్కి రైట్కి అప్లై అవుతుంది. సో అలాగా మీరు మార్జిన్ అన్నది వాడుకోవాలి. ఓకే, సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ మార్జిన్. ఓకే, మార్జిన్ అన్నది మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చిన్న సమ్మరీ లాగా, ఏదైతే మీకు బార్డర్కి బయట వస్తుందో, ఓకే, బార్డర్కి బయట వస్తుందో దాన్ని మార్జిన్ అంటాం. మీరు ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్ కావాలి నాకు అన్నప్పుడు మీరు లేకపోతే ఒక ఫస్ట్ కంటైనర్ సెకండ్ కంటైనర్కి గ్యాప్స్ కావాలి అన్నప్పుడు మీరు మార్జిన్ వాడుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్ ప్యాడింగ్లో కలుద్దాం. ఓకే, అంతవరకు ఉంటాను.